అక్రమ మట్టి ఇసుక రవాణాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఇసుక మాఫియాదారులు అనుమతులు లేకుండానే రోజుకు 10ల సంఖ్యలో ఇసుక మరియు మట్టి రవాణా 3 పువ్వులు 6 కాయలుగా తమ దందాను కొనసాగిస్తున్నారు. అధికారులు దీనిని అరికట్టడంలో పూర్తిగా విఫలం అవుతున్నారని ఆరోపణలు జోరుగా వినపడుతున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని మంతూర్ కాళేశ్వరం చుట్టుపక్కల నుంచి మట్టితో పాటు ఇసుకను లోడింగ్ అన్లోడింగ్ డంప్ చేస్తూ తమదైన శైలిలో మట్టి ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి మరియు ఇరిగేషన్ అధికారులకు మరియు కాళేశ్వరం ఏఈడీల దృష్టికి తీసుకువెళ్ళ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ చోద్యం చూస్తున్నారు. ఇలాంటి అధికారులపై జిల్లా కలెక్టర్ గారు స్పందించి మట్టితో పాటు ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఇలాంటి అధికారులపై అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.